సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి నీ వెనుక గోతులు తవ్వుతున్నారమ్మా. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. అసలు నిజం తెలిస్తే షాక్ అయిపోతావు. సరేలే భయపడకు. నేనున్నాను కదా! జాగ్రత్తగా నేను చెప్పేది విని నువ్వు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించు. అప్పుడే జీవితం బావుంటుంది అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, ఎవరు మన వెనక గోతులు తవ్వుతున్నారో, ఇలా అన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి ఈ సందేశం చాలా ముఖ్యమైనది. నీ జీవితానికి సంబంధించింది. ఒక్కసారి నువ్వు కళ్ళు తెరిచి చూడమ్మా. నువ్వు నమ్మిన వాళ్లే నిన్ను మోసం చేసేస్తున్నారు. ఇది వింటే నువ్వే నోరెళ్ళ పెడతావు. షాక్ అయిపోతావు తల్లి. నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పే సందేశం ఇది. నువ్వు ఎవరినైతే నీ ప్రాణం అనుకుంటున్నావో, ఎవరి కోసమైతే నీ రక్తాన్ని దారబోస్తున్నావో, ఇక వాళ్లే నీ వెనుక గోతులు తవ్వుతున్నారు. భయంకరమైన కుట్రలు పన్నుతున్నారు. నువ్వది కళ్ళు తెరిచి చూడాలమ్మా. అవన్నీ ఈ సందేశంలో చెబుతాను విను. ఈ సుదీర్ఘమైన ప్రసంగాన్ని ఆఖరి వరకు చూడు. అప్పుడే నీకు సమాధానాలన్నీ కూడా దొరుకుతాయి. నీ నిష్కల్మషమైన హృదయమే నీకు బందీగా మారుతోంది. ఇలా చూడమ్మా, నువ్వు అందర్నీ కూడా నీలానే స్వచ్ఛమైన మనసున్నవారు అని భ్రమపడుతున్నావు. ఎవరికైనా సరే సహాయం చేస్తే వారు కూడా నీకు తిరిగి అలానే చేస్తారని ఆశించడం నీ అమాయకత్వం, మూర్ఖత్వం. నువ్వు ఎవరికోసమైతే అప్పులు చేసి నీ సుఖాలను త్యాగం చేసి ఆదుకున్నావో, వారే ఈరోజు చీకటి గదుల్లో కూర్చొని నిన్ను ఎలా పతనం చేయాలా అని ప్లాన్లు వేస్తున్నారు. వారి నవ్వుల వెనుక ఉన్న విషాన్ని నువ్వు గమనించడం లేదు. నేనేదో భయపెడుతున్నానని అనుకోవద్దమ్మా. నీ వెనుక ఉన్న గోతుల్ని నువ్వు చూడలేకపోతున్నావు. సర్వవ్యాపినైన నేను అన్నీ చూస్తూ ఉన్నాను. నువ్వు పీల్చే గాలిలో కూడా వారు అసూయ అనే విషాన్ని కలిపారు. నువ్వు ఎదుగుతుంటే వాళ్ళ కడుపు మండిపోతుంది, రగిలిపోతుంది. వారు నీ ముందేమో అయ్యో పాపమని నటిస్తూ వెనుక నుండి నీ పునాదులనే కదిపేస్తున్నారు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించకపోతే రేపు నువ్వు కోలుకోలేనంతగా దెబ్బతింటావు. రక్త సంబంధాల ముసుగులో దాగి ఉన్న భయంకరమైన వెన్నుపోటమ్మా ఇది. బంధుత్వం అంటే కేవలం ప్రేమ అని అనుకుంటే అది నీ పొరపాటే. నేటి కాలంలో రక్త సంబంధం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. నువ్వు సంపాదిస్తున్నప్పుడు నీ చుట్టూ చేరేవారు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం నీ ముఖం కూడా చూడరు. నువ్వు వడ్డించే విస్తరిలో నీకు తెలియకుండానే నీవారే విషం కలిపే రోజులివి. వాళ్ళకింత పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయి, వీళ్ళు మాకంటే ఉన్నత స్థాయిలో ఎలా ఉన్నారు అన్న చిన్న చూపు, అసూయ వారిని నిద్రపోనివ్వడం లేదు. వారు నీతో ఫోన్లో మాట్లాడే ప్రతి మాట, నువ్వు వేసే ప్రతి పనిని నువ్వు అడుగును గమనిస్తూ ఎక్కడ నువ్వు తప్పు చేస్తావా, ఎక్కడ నిన్ను దెబ్బ కొట్టాలని ఎదురుచూస్తున్నారు. నీ సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు లేదా నీ అత్యంత ఆప్తమిత్రులు అని నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారే నీ పతనానికి రహస్యంగా ముహూర్తం పెట్టేశారు. జాగ్రత్త, నువ్వు చేసిన పుణ్యమే నిన్ను కాపాడబోతుంది. ఈ విశ్వం మొత్తం కూడా కర్మ సిద్ధాంతం మీద నడుస్తుందమ్మా. నీవు గత జన్మలో చేసిన పుణ్యం వల్లే ఈరోజు నీ సాయి ఈ రూపంలో వచ్చి నిన్ను హెచ్చరిస్తున్నాను. వారు పన్నే కుట్రలు, వారు చేసే తాంత్రిక ప్రయోగాలు లేదా మాయా మాటలు ఏవీ కూడా నా కళ్ళు కప్పి చేయలేరు. నా ద్వారకామాయిలో దుని సాక్షిగా చెబుతున్నాను. నువ్వు నా బిడ్డవి. నిన్ను అన్యాయంగా బ్రతకనివ్వను. వారు నీకోసం తవ్విన గోతులో వారే పడే రోజు దగ్గరలోనే ఉంది. కాని ఆలోపు నువ్వు ఆవేశపడే వారితో గొడవకు వెళ్లకు. నువ్వు మౌనంగా ఉండి నా లీలలను గమనించు చాలు. దేవుడు లేడనుకొని వారు చేసే ప్రతి అన్యాయానికి కాలమే సమాధానం. నువ్వు ధైర్యంగా ఉండు. నీ నీతి నిన్ను కాపాడుతుంది. నీ సంపద అలానే నీ ప్రశాంతత మీద పడ్డ రాబందుల కన్ను నీవు పగలు రాత్రి కష్టపడి చెమటను రక్తంగా మార్చి సంపాదించిన ప్రతి పైసా మీద వాళ్ళకి కన్ను పడింది. నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకున్నా, ఒక మంచి వస్తువు కొనుక్కున్నా వారి గుండెల్లో మంట మొదలవుతుంది.
వీళ్ళు ఇంత సుఖంగా ఎలా ఉన్నారు అని వారి లోపల కుమిలిపోతున్నారు. నీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి నీవు ఎవరి దగ్గరైతే గౌరవంగా బ్రతుకుతున్నావో వారి దగ్గర నీ మీద లేనిపోని అబద్ధాలు చెప్పి నీ పరువు తీయాలని చూస్తున్నారు. శత్రువు బయట ఎక్కడో అడవుల్లో లేరమ్మా, నీ ఇంట్లో నీ పక్కనే కూర్చొని నీ అన్నం తింటూ నీకే ద్రోహం చేసేవారిని నువ్వు గుర్తించాలి. వారి తీయటి మాటలకు మోసపోకు. ఆ మాటల వెనుక పదునైన కత్తి దాగి ఉంది. నీ వెనుక పన్ని అదృశ్య వ్యూహాలు, అలానే మానసిక యుద్ధం, వారు చేసే కుట్రలు నీకు ఇప్పుడు పైకి కనిపించవు. అవి నీరుపారే కాలువలా లోపలే నీ పునాదులను కదిలిస్తున్నాయి. నీ స్నేహితుల రూపంలోనో నీ అత్యంత ఆప్తుల రూపంలోనో వారు నీ రహస్యాలను సేకరిస్తున్నారు. నువ్వు నమ్మకంతో నీ భార్య గురించి, నీ పిల్లల గురించి లేదా నీ వ్యాపారం గురించి చెప్పే ప్రతి చిన్న విషయాన్ని వారు నోట్ చేసుకొని రాసుకుంటున్నారు. రేపు ఆ విషయాన్ని నీకు వ్యతిరేకంగా ఆయుధంగా మలుచుకొని సమాజంలో నిన్ను దోషిగా నిలబెట్టాలని కాచుకొని ఉన్నారు. శత్రువు బయట ఎక్కడో అడవుల్లో లేరమ్మా, నీ ఇంట్లోనే నీ పక్కనే కూర్చొని నీ అన్నం తింటూ నీకే ద్రోహం చేసేవారిని నువ్వు గుర్తించాలి. వారి తీయటి మాటలకు మోసపోవద్దు. ఆ మాటల వెనుక పదునైన కత్తి దాగి ఉంది. నీ సాయి చెప్పే ఈ పరమ సత్యాలు నీ జీవితానికి ఒక గొప్ప మలుపు. నేను నీకిచ్చే ఈ హెచ్చరిక నీకు ఇబ్బందిగా, బాధగా అనిపించొచ్చు. కానీ జాగ్రత్త పడాలి కదా. నా వాళ్ళు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారా సాయి అని నువ్వు బాధపడొచ్చు. కానీ చేదుగా ఉండే మందే ప్రాణాలను కాపాడుతుందమ్మా. నా బిడ్డవు కాబట్టే నువ్వు అంధకారంలో పడిపోకూడదని నీకు ఈ నిజాన్ని విడమర్చి మరీ చెబుతున్నాను తల్లి. నువ్వు ఆఖరి వరకు ఇది నా సందేశం, నా మాటల్ని విను. నీ మనసులో అవి బాగా ఆలోచించు. వాటి గురించి నా మాటలను ముద్రించుకో. ప్రతి మాటలోనూ ఒక గుడార్థం దాగి ఉంది, ఒక రక్షణ ఉంది. అది నువ్వు తెలుసుకుంటేనే నీ చుట్టూ ఉన్న కపట శత్రువులను నువ్వు చిత్తు చేయగలవు. ఒకవేళ నువ్వు మేల్కొనకపోతే వారు నిన్ను మాయ మాటలతో వలలో వేసి నాశనం చేస్తారు. నా మాట విని ఇప్పుడే జాగ్రత్త పడు. నీకు శుభం జరుగుతుంది. అహంకారం అలానే అసూయల కలయికతో పన్నే పన్నాగం నీ ఎదుగుదల వారి అహంకారాన్ని దెబ్బతీస్తోంది. మన కళ్ళ ముందు పెరిగిన వీడు, మనకంటే ఎక్కువ స్థాయిలో ఉండాల్సిన వీళ్ళు ఇంత గొప్పవాడా అన్న నీచమైన ఆలోచన వారిలో మొదలైపోతుంది. ఆ అసూయ అనే నిప్పులో వారే కాలిపోతూ నిన్ను కూడా అందులోకి లాగాలని చూస్తున్నారు. నీ విజయాల్ని చూసి పళ్ళు పటపటా కొరుకుతున్నారు. పండుగలకు పబ్బాలకు నీ ఇంటికి వచ్చి నీవు పెట్టే పిండి వంటలు తింటూనే నీ ఇల్లు ఎలా గుల్లగుల్ల చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియదు నీకు రక్షణగా స్వయంగా షిరిడి సాయి నాథుడే ఉన్నారని. నీవు నా నామస్మరణ చెయ్యి. ఆ అగ్ని జ్వాలలో నిన్ను ఏమీ చేయలేవు. ఇక నువ్వు ధైర్యంగా ఉండు. భయం నీ దరికి అస్సలు చేరనివ్వకు. కాలమిచ్చే తీర్పు వారి పాపఘటం అంతా నిండిపోయిందమ్మా. భయపడకు. కాలం అనేది ఒకటి ఉంది, అన్నిటికీ సమాధానం చెబుతుంది. వారు పన్నిన కుట్రలు తలకిందులయ్యే రోజు, వారు పన్నిన పన్నాగాలే వారికి ఉరితాడుగా మారే రోజు దగ్గరలో ఉంది. ఇక నువ్వు చేయాల్సింది ఒక్కటే, నాపై భారం వేసి నీ ధర్మాన్ని నువ్వు పాటించు. పక్కవారి మీద ద్వేషం పెంచుకోకు. కానీ వారి నుండి జాగ్రత్తగా దూరంగా ఉండు. పాముతో సహవాసం చేయడం ఎంత ప్రమాదకరమో తెలుసు కదా. అలానే నమ్మక ద్రోహులతో కలిసి ఉండడం కూడా అంతే ప్రమాదకరమని గ్రహించు. నీవు నీ మార్గంలో వెళ్ళిపో. వారి శిక్షను నాకు వదిలి. సమయం వచ్చినప్పుడు వారి అసలు స్వరూపాలను సమాజం ముందు నేను బయట పెడతాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు చాలు. నువ్వు ఒంటరివి కాదమ్మా. నీ నీడలా నేను నీ వెంటే ఉన్నాను. నువ్వు రాత్రిపూట ఎవ్వరికీ చెప్పుకోలేక గదిలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు ఆ కన్నీటి చుక్కను నా హస్తంతో తుడుస్తున్నాను. నన్నందరూ మోసం చేస్తున్నారే బాబా, నేను ఎవరికి అన్యాయం చేశాను అని నువ్వు కుమిలిపోతుంటే నేను నీ వెంటే ఉండి నిన్ను ఓదారుస్తున్నానమ్మా. ఈ ప్రపంచం నిన్ను వదిలేసినా సరే, నీ నీడ నిన్ను వీడినా నీ బాబా నిన్ను వదలరు. నువ్వు నమ్మిన వారు నీకు వెన్నుపోటు పొడిచినా వాళ్ళు నేను చూసుకుంటాను. నీకు నేను అభయహస్తమిచ్చి నిన్ను నిలబెడతాను. నువ్వు పడే ప్రతి కష్టం నాకు తెలుసు. నీ ప్రతి ఆవేదన నా మనసును తాకుతోంది. నువ్వు ధైర్యంగా ఉండు. నీ వెనుక నీ బాబా ఉన్నారు.
శ్రద్ధ, సబూరి ఇవేనమ్మా నీకు విజయాన్ని ప్రసాదించే దివ్య ఆయుధాలు. బిడ్డా, శ్రద్ధను కలిగి ఉండు, సబూరితో వేచి చూడు. ఆవేశపడి వారితో గొడవకు వెళ్ళక్కమ్మా. వారు నీ ముందు ఎంత నాటకమాడినా నీవు నీ ప్రశాంతతను కోల్పోవద్దు. నువ్వు నిలకడగా ఉంటేనే వారి అసలు స్వరూపాలన్నీ బయటపడతాయి. లోకమనేది ఒక రంగుల మాయాజాలం. అందులో నిజమైన ముఖాలు చూడాలంటే నీకు నా జ్ఞానం కావాలి. నా జ్ఞాన నేత్రంతో లోకాన్ని చూడు. అప్పుడే నువ్వు మోసపోకుండా ఉంటావు. నీవు నా మాట వింటే నీ శత్రువులు నీ పాదాల చెంతపడి క్షమాపణ కోరే రోజు నేను అందిస్తాను. నా మాట విను, విజేతగా నిలుస్తావు. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. నీలో ఉన్న గొప్ప గుణం నీ మంచితనం. నీ దయ, ఆ మంచితనమే ఈరోజు నిన్ను కాపాడుతుంది. వారు ఎన్ని తాంత్రిక శక్తులు ఉపయోగించినా సరే, ఎన్ని పన్నాగాలు పన్నినా సరే, నువ్వు చేసిన పుణ్యఫలం ముందు అవి దిగదుడిపే తల్లి. నీవు నా నామస్మరణ చేయి చాలు. ఆ నామమే నీ చుట్టూ ఒక అగ్ని కవచంలా మారి నిన్ను కంటికి రెప్పలా రక్షిస్తుంది. నీ మనసులో నా రూపముంటే చాలు, ఏ దుష్టశక్తి నిన్ను అస్సలు తాకలేదు. నీవు చేసే దాన ధర్మాలు నీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. వాళ్ళు నీ మీద వేసే అపనిందలన్నీ గాలిలో కలిసిపోతాయి. నువ్వు స్వచ్ఛమైన బంగారం లాంటి వాడివి. అగ్నిలో కాలితేనే నీ విలువ మరింత పెరుగుతుంది. రహస్య శత్రువుల అంతం నా ద్వారకామాయి సాక్షిగా జరుగుతుంది. నీ వెనుక గోతులు తీసేవారు ఆ గోతులో వారే పడతారు. ఇది నీ సాయి సత్యవాకు. ఇది తిరుగులేని సత్యం. నేను ఎవ్వరికీ అన్యాయం చేయనమ్మా. కానీ నా బిడ్డకు అన్యాయం జరిగితే చూస్తూ అస్సలు ఊరుకోను. వారి పతనం ఇప్పటికే ప్రారంభమైంది. అది నీ కళ్ళతో నువ్వే చూస్తావు. అప్పుడు కూడా నువ్వు వినమ్రతతోనే ఉండు. అహంకారానికి తావివ్వకు. నువ్వు మంచితనాన్ని వీడకు. కానీ శత్రువుని గుర్తించడంలో పొరపాటు పడకు. నువ్వెవ్వరినీ నొప్పించకు. కానీ నిన్ను నొప్పించే వారి నుండి దూరంగా ఉండు. నీ ప్రశాంతతే నీకు ముఖ్యం. నీ ప్రతి హృదయ స్పందనలో సాయి స్వరం ఉంది. అది జాగ్రత్తగా విను. నీ హృదయంలో నేనున్నానమ్మా. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయంలో నేను నీకు తోడుగా ఉంటాను. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నీ మనసు నీకు అప్పుడప్పుడు చెబుతుంటుంది కదా. వీళ్ళు మనవాళ్ళు కాదు, వీళ్ళని అస్సలు నమ్మకు అని నీ లోపల ఒక స్వరం వినిపిస్తుంది కదా. అదే నా స్వరం. ఆ అంతరాత్మ ప్రబోధాన్ని విను. బయట వ్యక్తుల తీయని మాటల కంటే నీ లోపల వినిపించే నా హెచ్చరికలకే ప్రాధాన్యత ఇవ్వు. నీ మనసు గొంతు వింటే నువ్వు ఎప్పటికీ కూడా తప్పు చేయవు, మోసపోవు. ధైర్యంగా ఉండు. నేను నిన్ను నడిపిస్తాను. భౌతిక బంధనాల నుండి మానసికంగా విముక్తి పొందు. ఈ ప్రాపంచిక బంధాలన్నీ స్వార్థపూరితమైనవి. ఒకరికొకరు తోడుగా ఉండటం కంటే ఒకరినొకరు వాడుకోవడమే ఈ రోజుల్లో ఎక్కువ. అందుకే తల్లి, నీ చుట్టూ ఉన్న ఈ మాయా బంధనాల నుండి మానసికంగా నువ్వు విముక్తుడివ్వాలి. ఎవరి మీద అతిగా ఆధారపడకు. కేవలం నా పాదాలనే నమ్ముకో చాలు. అవే నీకు శాశ్వతమైన ఆశ్రయం ఇస్తాయి. ప్రపంచం నిన్ను మోసం చేసినా నా పాదాలు నిన్ను ఎప్పుడూ కూడా మోసం చేయవు. నువ్వు ఒంటరిగా పుట్టావు, ఒంటరిగానే వెళ్తావమ్మా. మధ్యలో వచ్చే ఈ బంధాలు కేవలం ఒక నాటకమని గుర్తుపెట్టుకో. నాటకాన్ని నాటకంలా చూడు. నిజమని భ్రమపడి బాధపడకు. ఈ కుతంత్రాలు నీకు నేర్పే ఒక గొప్ప జీవిత పాఠం. ఈ కుట్రలు, ఈ వెన్నుపోట్లు అన్నీ కూడా నీవు జీవితంలో ఎదగడానికి నేర్చుకోవాల్సిన పాఠాలు. జీవితంలో ఎవరిని ఎంతవరకు దగ్గరకు రానివ్వాలో, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నీకు ఈ చేదు అనుభవాలే నేర్పుతాయి. ఒకవేళ ఈ పాఠం నేర్చుకోకపోతే నువ్వు మళ్ళీ మళ్ళీ దెబ్బతింటావు. అందుకే జరిగిన దానికి కృంగిపోకుండా జరగబోయే దాని గురించి మేలుకో. నీ వెనుక కుట్ర చేసేవారు నీకు ఒక రకంగా గురువులే. ఎందుకంటే వారు నిన్ను జాగ్రత్త పడమని చెబుతున్నారు. లోకాన్ని ఎలా చదవాలో వారు నీకు నేర్పుతున్నారు. ఈ అనుభవాన్ని ఒక పెట్టుబడిగా మార్చుకో. సాయి బిడ్డకు ఎప్పటికీ కూడా అపజయం ఉండదు. ఇది సత్యం. సాయి భక్తుడికి అపజయం అనేది అస్సలు ఉండదమ్మా. అది తాత్కాలికంగా నీకు ఓటమిగా అనిపించవచ్చు, కానీ చివరకు నీకే పరమ విజయం లభిస్తుంది. నీ శత్రువులు నీ ముందు తలదించుకొని వారి తప్పును తెలుసుకునే రోజు వస్తుంది. అప్పటి వరకు నా నామాన్ని విడవకు. నీ ధైర్యాన్ని వీడకు. నువ్వు సత్య మార్గంలో ఉన్నావు. సత్యమే గెలుస్తుంది. భయం నీ మనసులోకి అస్సలు రానివ్వకు.
నీవు సాయి పాదాలను పట్టుకున్నావు కదా, ఇక నీ బాధ్యత నాది. నువ్వు ఏ రంగంలో ఉన్నా అక్కడ నువ్వు అగ్రస్థానంలో నిలుస్తావు. శత్రువుల ఏడుపే నీ ఎదుగుదలకు కారణమవుతుంది. కాలం మించిపోకముందే మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందమ్మా. ఇక నిద్ర చాలు. కళ్ళు ఒక్కసారి విప్పిచూడు. నీ చుట్టూ జరుగుతున్న వింత పోకడలను గమనించు. నీ ఇల్లు, నీ ఆస్తి, నీ గౌరవం, నీ కుటుంబం అన్నీ కూడా నీకు ముఖ్యం. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు అమాయకంగా ఉంటే వారు నిన్ను నిలువునా ముంచేస్తారు. నేను నీకు మార్గాన్ని చూపుతాను, కానీ నడవాల్సింది నువ్వే. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. నేను నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తాను. ఎవరికీ భయపడకు. నువ్వు తప్పు చేయనంత కాలం ఏ శక్తి నిన్ను ఏమీ చేయలేదు. నీ ఆత్మవిశ్వాసమే నీ బలం. దుష్టశక్తుల పటాపంచలు నా విభూది మహిమను నమ్ము. కొందరు నీపై అసూయతో నీకు దిష్టి తగిలేలా చేస్తున్నారు. నీ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. వారి మాటలతో, వారి చూపులతో నీకు నెగిటివ్ ఎనర్జీని పంపిస్తున్నారు. కానీ నా విభూది నీ నుదుట ఉంటే, నా నామం నీ నాలుకపై ఉంటే ఏ శక్తి నిన్ను ఏమీ చేయలేదు. నా విభూదియే నీకు రక్షణ. ప్రతిరోజు నన్ను స్మరించు. నీ బాధలన్నీ పటాపంచలవుతాయి. శత్రువులు వేసే ప్రతి బాణం గాలిలో తేలిపోతుంది. నీ చుట్టూ నా దివ్య వెలుగు ఉంటుంది. నీ ఇంటిని నా విభూదితో రక్షించుకో. దుష్ట శక్తులు పారిపోతాయి. నీ సుదీర్ఘ జీవిత ప్రయాణంలో ఈ సాయి తోడు ఎప్పుడూ ఉంటుంది. నీ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు. ఈ సుదీర్ఘ సందేశం నీకొక దిశానిర్దేశం. ఈ సందేశాన్ని విను. అర్థం కాలేదా? మళ్ళీ మళ్ళీ విను. నీ మనసులో ఉన్న సందేహాలు తొలగుతాయి. నీ వెనుక ఉన్న కుట్రల నుండి నిన్ను బయటపడేసే బాధ్యత నాది. నీవు నాకు సమర్పించుకున్నావు కదా, ఇక నీ యోగక్షేమాలు నావి. నీవు ఏమాత్రం బెదరకు. నీ సాయి నీకు తోడున్నారు. నీ ప్రయాణం విజయవంతమవుతుంది. నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటావు. ఆ శత్రువులే నీ దగ్గరకు వచ్చి నీకు క్షమాపణ కోరుతారు. చివరిగా ఒక్క మాట, నేను నీతోనే ఉన్నాను, నీలోనే ఉన్నాను. నీ వెనుక కుట్రలు పన్నేవారు ఎంతటి వారైనా సరే నా ముందు మాయమైపోయే మేఘాలులా ఉంటారు. ఇక నువ్వు నిర్భయంగా ఉండమ్మా. నా ఆశీస్సులు, నీ సాయి నీకు తోడు ఉండగా ఇక నువ్వు దిగులెందుకు, భయపడ్డం ఎందుకు చెప్పు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.